బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలని వెంటాడుతున్నాయా? ప్రస్తుతం ఈ కథనం చూస్తుంటే కనుక అటువంటి మాట వినిపిస్తుంటుంది. అంతకన్నా ముందు ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్కసింగ్ కాంటెంట్ వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బాపట్ల జిల్లా సత్యవతిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళుతున్న కార్ అలాగే లారీ ఎదురెదురుగా వెళ్తున్నాయి. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు కర్లపాలెంకు చెందినవారుగా గుర్తించారు. మృతులు కర్లపాలెంకు చెందిన దంపతులు బలరామరాజు లక్ష్మిగా గుర్తించారు. అలాగే గాదిరాజు పుష్పవతి ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో. మీరు చూడొచ్చు, ఎదురెదురుగా వస్తున్న ఆ రెండు ఢీకొనడంతో, అంటే ఆ కారు లారీ ఈ రెండు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కారు ముందు భాగం మీరు చూస్తే కనుక ముందుగా ఉన్న అద్దం వరకు కూడా, అంటే స్టీరింగ్ వరకు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ ఘటన ఒకసారిగా అక్కడ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? రాంగ్ రూట్లో రావడం జరిగిందా లారీ, లేకపోతే కారు రాంగ్ రూట్లో వెళ్ళిన పరిస్థితి ఉందా? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? సచిన్, జరిగిన సంఘటన మధ్యరాత్రిలో జరగడం వల్ల కూడా ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ రోడ్డు, అంటే రేపల్ నుంచి ఇటు చీరాలకు వచ్చే హైవే ఎక్కే క్రమంలో కూడా ఎర్టిగా కారు ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొన్న ఘటనలో కూడా 4 అంటే ఒకే కుటుంబ సభ్యులు 4 అక్కడికక్కడే మృతి చెందడం. ఆ కారులో వేగభాగంలో, ఎర్టిగా కారులో వెనక భాగంలో ఉంటే 2 చిన్నారుల మట్టికి ప్రాణాపాయం నుంచి తప్పించుకునే హాస్పిటల్లో, ఒకరు చీరాల ఐకాన్ హాస్పిటల్లో, మరొకరు గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఆ ప్రమాదం తప్పిందని కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితుల్లో, అయితే ఇప్పుడు జరిగిన సంఘటనల మీద కూడా అక్కడికక్కడే, అంటే ఆ కారు ఢీకున్న వెమ్మట కూడా బేతాళం లక్ష్మి, అదేవిధంగా బేతాళం బాలరామరాజు, అదేవిధంగా గాదిరాజు పుష్పవతి, ముదునూరి శ్రీనివాసరాజు 4 కూడా అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. ఎమ్మటే అంటే సుమారు 1:00-1:30 సమయంలో ఈ సంఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. సంఘటన జరిగిన వల్లే అక్కడ ఉన్నటువంటి హైవే పెట్రోలింగ్ వారు 108 ద్వారా కూడా హాస్పిటల్ కి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే జరిగిన సంఘటనకి ప్రధాన కారణం వీళ్ళు రోడ్డు ఎక్కే క్రమంలో ఎదురుగా వేగంగా లారీ రావటం, వీళ్ళు కూడా రోడ్డు ఎక్కే క్రమంలో కొద్దిగా స్పీడ్ గా ఉండే సమయం కావడం వల్ల కూడా ఆ ప్రమాదంలో మరణాల సంఖ్య అధికమైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది ఒక నిర్లక్ష్య వైఖరి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే ఇటు వాహనం నడుపుతున్న వారి నిర్లక్ష్యమా తెలియదు, కానీ 4 ప్రాణాలు అయితే బలి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, జరిగిన సంఘటనకి ఇప్పుడు పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఏంటంటే ఒకవేళ లారీ డ్రైవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో లారీ నడుపుతున్నారు, ఒకవేళ వీళ్ళు రోడ్డు ఎక్కే క్రమంలో స్లోగా ఎందుకు లేదు, అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏ తీసుకున్నారు, అసలు లారీ డ్రైవర్ ఏమైనా మధ్యలో ఉన్నారా, లేకపోతే ఈ మృతులు ఏమైనా వేరే ఇదిలో ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే మృతులు అయితే మటుకు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి, ఒక పెళ్లికి సంబంధించిన సంగీత కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఆ సంఘటన జరిగినట్టయితే ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే ఈ జరిగిన సంఘటనలో ఏ విధంగా జరిగిందనేటికి పోలీసు విచారణ వస్తే కానీ తెలియని విషయం ఉంది. సంఘటనలో 4 చనిపోయారు అనే బాధతో పాటు ఒక 2 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ 2 కూడా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు కావడం, కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అక్కడ ఉంది. కాకపోతే ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా దిగమర్రు నుంచి కూడా ఒంగోలు వరకు వేసినటువంటి హైవేలు ఈ ప్రమాదాలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా అది టోటల్ గా సిమెంట్ రోడ్డు కావటం, అక్కడ బ్రేక్స్ కూడా సరిగా కంట్రోల్ కాని పరిస్థితులు. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి. చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి, మోటార్ సైకిల్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పల్లి గ్రామాల నుంచి కూడా హైవేకి వచ్చే క్రమంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా నేషనల్ హైవే సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా ఫాలో కాకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. అనేక మంది ప్రాణాలు విడవలసిన ఒక్కసారి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా లారీది తప్పిదమా, లేకపోతే కారుకి సంబంధించి ఎక్కువగా కనిపిస్తూ ఉందా ఇటువంటి ఘటనకు సంబంధించి? ఎందుకంటే లారీ వెళ్లి కారుని ఢీకొట్టిన పరిస్థితి ఉందనుకోవాలా? అసలు ఏం జరిగింది అక్కడ? మరి ముఖ్యంగా అక్కడ ఎవరైనా ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా ఈ ఘటన సందర్భంలో శ్రీనివాస్?
అక్కడ సంఘటన జరిగిన టైంలో ఎవరు ఐ విట్నెస్ లేరు. అంటే ఆ వాహనానికి వెనక ముందు వెళ్లే వాళ్ళు చూసి హైవే పెట్రోలింగ్ వారికి తెలియజేస్తే, కాకపోతే అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ చాలా జరిగిన ప్రమాదాన్ని చూసినట్టయితే లారీ లెఫ్ట్ లోనే అతను వస్తున్నాడు. కాకపోతే వీళ్ళు లెఫ్ట్ రూట్ లో నుంచి రైట్ కి ఎక్కువ రోడ్డు ఎక్కాల్సిన క్రమంలో కొద్దిగా స్పీడ్ గా, అంటే లారీ డ్రైవర్ కూడా కొద్దిగా హైవే కాబట్టి కొద్దిగా ఓవర్ స్పీడ్ తో వస్తున్నాడా, లేకపోతే ఈ వెహికల్ రోడ్డు ఎక్కే వాళ్ళు కొద్దిగా చూసుకొని ఎక్కాల్సిన పరిస్థితి. చూసినట్టయితే లారీ అయితే లెఫ్ట్ సైడ్ లో ఉంది, అంటే అతను రైట్ రూట్ లో వస్తున్నట్టున్నారు. ఈ వాహనం కొద్దిగా రాంగ్ రూట్ లో ఎక్కాల్సిన పరిస్థితి, ఎందుకంటే సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళాలి కాబట్టి ఆ నేరుగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి అక్కడ కంట్రోల్ కాకపోవడం వల్ల ఢీకొట్టిన ఘటనలో ఈ నలుగురు కూడా ప్రాణాలు వదలవలసిన పరిస్థితి. పూర్తిగా కూడా జరిగిన సంఘటన వెంబటే హైవే పెట్రోలింగ్ వచ్చి అక్కడి నుంచి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకోకుండా 2 వాహనాలు, అంటే ఆ లారీ అక్కడే ఉన్న సంఘటన జరిగిన దగ్గర ఆ వాహనాన్ని మటుకి పక్కకి కొద్దిగా జరిపేసి రోడ్డు డివైడర్ లో పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ జరిగిన సంఘటన ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనతో విచారణ తర్వాత తెలిసే పరిస్థితుంది. కానీ జరిగిన సంఘటనల మట్టికి కొంత బాధాకరం, నలుగురు మృతి చెందటం. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఈ హైవేలో అధికంగా కావటం పూర్తిగా కొంత నిర్లక్ష్య ధోరణి అధికారులు పాటిస్తున్నారా, లేకపోతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదైనా విచారణ అని లేకపోతే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే అది దిగబడి నుంచి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఎక్కడ కూడా పెద్దగా సేఫ్టీ మెజర్మెంట్స్, ముఖ్యంగా ఆ హైవే కానుకొని అన్ని పల్లి గ్రామాలు ఉంటాయి. అంటే పల్లి గ్రామాల నుంచి ఆ టౌన్ కట్టి చీరాలు కానీ బాపట్ల కానీ రేపలు కానీ వెళ్లే ప్రాంతాల నుంచి ముఖ్యంగా చుట్టూ రొయ్యల చెరువులు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఉంటాయి. వాళ్ళంతా కూడా హైవే మీదకి నిత్యం రావాల్సిన పరిస్థితి. అయితే ఈ వచ్చే క్రమంలో వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు కానీ లేకపోతే హైవే మీదకి ఎక్కేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ ఉన్నాయా లేవు అంటే బట్టికి ముమ్మాటికి కూడా అక్కడ పూర్తి స్థాయిలో లేవని చెప్పొచ్చు. లేకపోవడం కారణంగానే ఇటువంటి సిగ్నల్ లైట్స్ ఉన్నా, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ మిర్రర్స్ ఉన్నా కూడా, అదేవిధంగా కార్నర్స్ లో ఈ మధ్య కాలంలో కొద్ది మిర్రర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు పక్క నుంచి ఎవరైనా వాహనం వచ్చినా ఆ మిర్రర్ లో కనిపేయడంగా ఆ మిర్రర్ లో లైట్స్ పట్టడం వల్ల కూడా కొంత జాగ్రత్త పడే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇటువంటి ఏమీ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అది కాక జరిగిన సంఘటన 1:30-2 సమయంలో కాబట్టి ఇవాళ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఒక ప్రైవేట్ కార్యక్రమం నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు కాబట్టి వీళ్ళేమైనా నిద్ర మత్తులో ఉంటాము. ఏం జరిగింది అనేది మటుకి పూర్తిగా లోతుగా విచారణ నివేదిక బయటకు వస్తే కానీ విషయం అయితే తెలియని పరిస్థితి వచ్చింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం వరుస రోడ్డు ప్రమాదాలు 2 తెలుగు రాష్ట్రాలని వెంటాడుతున్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆ ఘటనకు సంబంధించి మర్చిపోకముందే, రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మర్చిపోకముందే ఇంకొక ఘటన వార్తగా చూడడం కాస్త మనసుకి కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వరుస రోడ్డు ప్రమాదాలు 2 తెలుగు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. బాపట్ల జిల్లా సత్యవతిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళుతున్న కారు లారీ ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. కారు ప్రయాణికులు 4 ఆ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు కర్లపాలెంకు చెందిన దంపతులు బలరామరాజు లక్ష్మిగా గుర్తించారు. గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనేది లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.